ఎస్ హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ రమ్య. సో ఎస్ మనతో ఇప్పుడు కావేరీ మూవీ డైరెక్టర్ ఉన్నారు, వారిని అడిగి కావేరీ మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో ఎస్ హాయ్ హలో మేడం. హాయ్. సముద్రం బాగుంది, చూస్తా ఉన్నాను. బాగుందా? ఓకే. అచ్చా, నేను ఒకదాన్ని ఉన్నాను ఇక్కడ అని మర్చిపోయారు. లేదు, సముద్రం సౌండ్ బాగుంది, అందుకని చెక్ చేసి చూస్తున్నా, ఆస్వాదిస్తున్నా. ఓకే. సో ఎస్ కావేరీ మూవీ గురించి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఎస్ ఏమనుకుంటున్నారు, ఎలాంటి కామెంట్స్ వచ్చాయి మూవీ మీద మీకు? ట్రైలర్ కి వచ్చిన కామెంట్స్ అంటే మొన్న ఈవెంట్ కి మీరు కూడా రావడం జరిగింది కదా, చూసారు, మీరు కూడా చూసారు. ఫస్ట్ మీకు ఎలా అనిపించింది చెప్పండి? నాకు బాగా అనిపించింది. ఐ లైక్ ఇట్. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, బాగుంది. ఏం జరుగుతుంది తర్వాత అని అసలు ఎవరికి అర్థం కాకుండానే బాగా మొత్తం మూవీ అంతా కనిపించేలా పెట్టారు, కానీ ఏం జరుగుతుంది అని మాత్రం అర్థమైతలేదు. సో డిఫరెంట్ గా ఉంది. బట్ మీకు ఎలాంటి కామెంట్స్ వచ్చాయి? కామెంట్స్ అంటే మాక్సిమం అంటే నా సర్కిల్లో, నాకు తెలిసిన సర్కిల్లో మాక్సిమం పాజిటివ్ గానే ఉన్నాయి. ఒక 10 కామెంట్లు కానీ తీసుకుంటే 10 కామెంట్లో మాక్సిమం 9 కామెంట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. ఓకే. ఆ నెగటివ్ కామెంట్ ఏంటంటారు? నెగిటివ్ కామెంట్ అనేది అంటే అది చెప్తాను, అంటే మీకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఓకే. ఒక 10లో మాక్సిమం మనకి పాజిటివ్ గానే వచ్చింది. టాక్ కూడా బాగానే ఉంది. లోకల్ గా అంటే మన నెల్లూరు కాబట్టి ఇప్పటిదాకా నాకు తెలిసి నెల్లూరులో చాలా సినిమాలు వచ్చాయి, చాలా మంది సినిమాలు తీశారు. వాటితో పోలిస్తే కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించిందని నేను విన్నాను ఆ కామెంట్స్ లో. ఓకే. మీ మూవీలో బెటర్ సంథింగ్ డిఫరెంట్ ఉంది అని అన్నారు, అంతేనా? అవునవును. సో అలానే నెగటివ్ కామెంట్ ఏం వినపడింది? నెగిటివ్ అంటే నేను విన్నదైతే కొంచెం మనకి ప్రొడక్షన్ వాల్యూ అనేది కొంచెం తక్కువ ఉందని నేను విన్నాను. ఓకే. సో దానికి కూడా రీజన్ నా దగ్గర ఉంది, కారణం ఉంది. ఏంటంటే అలా రావడానికి కూడా కారణం ఏంటంటే ఇది వెరీ లో బడ్జెట్ మేడం. ఇది వెరీ లో బడ్జెట్లో తీయడం జరిగింది. అరౌండ్ నేను అంటే ఫస్ట్ ఇది ప్రాజెక్ట్కి నేను ఓన్గా చేసుకోవడం జరిగింది. ఓకే. అరౌండ్ 3 lakhs 4 lakhs లో నేను మొత్తం షూట్ చేయడం జరిగింది. అంటే షూట్ అంతా ముందే అయిపోయింది మూవీ? అవును. ఓకే. 3-4 lakhs తో నేను ఓన్గా పెట్టుకొని బయట అప్పు తెచ్చుకొని ఆ అమౌంట్ తో మొత్తం మూవీని అంతా కంప్లీట్ చేయడం జరిగింది. మూవీ మొత్తం అప్పుడే కంప్లీట్ అయిపోయిందా? ఓకే. సో దానివల్ల అంటే అంత తక్కువ మనీతో తీయడం వల్ల, చాలా త్వరగా తీయడం వల్ల 18 days లో షూట్ చేసాం. ఇది మూవీ మొత్తం 18 రోజులు షూట్ చేసాము. సో దాని వల్ల ప్రొడక్షన్ వాల్యూ అనేది తగ్గింది, అది నేను ఒప్పుకుంటా. అంటే మనీ ఉంటే ఇంకా బాగా చేసేవాళ్ళం, ఒక ప్రొడ్యూసర్ గానే ఉంటే ఇంకా ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుండేది, ఇంకా ఇదే కథను ఇంకా బాగా తీసేవాళ్ళం. కాబట్టి ప్రొడక్షన్ వాల్యూ తక్కువ ఉందని అలాంటి నెగిటివ్ కామెంట్స్. కానీ మీ మూవీ ట్రైలర్ లో దీని గురించి అసలు ఎవరు మాట్లాడలేదు. ఓన్లీ అల్లా బక్షు గారు ప్రొడ్యూసింగ్ చేసింది అని మాత్రమే విన్నాను నేను. ముందే ఇదంతా అయిపోయి ఉంది, ఇట్లా ఎవరు చెప్పగా నేను వినలేదు. ఏమైందంటే మేడం, యాక్చువల్లీ ఇది మొత్తం కంప్లీట్ చేసాము. షూటింగ్ అయితే నేను కంప్లీట్ చేశాను, కానీ పోస్ట్ ప్రొడక్షన్ కి నెక్స్ట్ రిలీజ్ కి యాక్చువల్లీ ఇది ఫస్ట్ నేను ఓటీటీ కంటెంట్ అనుకుని ఈ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. దానికైనా పోస్ట్ ప్రొడక్షన్ కి నాకు దగ్గర మనీ లేవు. సో మనీ అడ్జస్ట్ చేసుకుందాం, మనీ ఉన్నప్పుడే నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అని చెప్పి ఆ మూవీని అక్కడ ఆపేయడం జరిగింది. ఆపేసి నెక్స్ట్ జేకే అని ఒక వెబ్ సిరీస్ నేను స్టార్ట్ చేసి యూట్యూబ్ లో, మళ్ళీ దానికి నేనే ఓన్ గా, అంటే అది కూడా చాలా తక్కువ, ఒక 70. అది ఫస్ట్ జేకే ఫస్ట్ లేదు, కావేరీ ఫస్ట్ తీసాము. దాని పోస్ట్ ప్రొడక్షన్ కి మనీ లేవు అని చెప్పి దాన్ని సైడ్ పెట్టేశారు. దాన్ని ఆపి దాన్ని పక్కన పెట్టి, ఎవరైనా మనకి సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళ కోసం ఎవరైనా ఉంటారేమో పక్కన పెట్టి చూస్తూ, అలాగే ఇంకా ఖాళీగా ఉండలేము కదా అని చెప్పి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా చేద్దాం అని చెప్పి జేకే అనేది తీయడం జరిగింది. దీన్ని వెబ్ సిరీస్ గా చేసాం మేడం. అరౌండ్ 3 episodes వస్తాయి. 1 hour కంటెంట్. ఇది బాగుంటుంది, పొలిటికల్ డ్రామా. అది యూట్యూబ్ లో పెట్టాను అది. సో అది ఆ ప్రాసెస్ లో మనకి ఇట్లా
మద్రాస్ బస్ స్టాండ్ సినిమా డైరెక్టర్ ఉన్నారు, జనార్దన్ శివలంకి గారు అని. ఓకే. ఆయన మనకి చాలా సపోర్ట్ చేస్తారు, ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ ఉంది ఆయనది. ఆయనకి తెలిసిన వ్యక్తి మన ప్రొడ్యూసర్ షేక్ అల్లా బక్ష్ గారు. సో ఆయన ఏంటంటే ఆయన ఇట్లా రెఫర్ చేశారన్నమాట మనని, ఇట్లా పలానా వ్యక్తి ఉన్నాడు రాయేష్ అని, అతను ఒక కావేరి అనే ఒక ప్రాజెక్ట్ తీశాడు, కాకపోతే అది డబ్బులు లేక పోస్ట్ ప్రొడక్షన్కి మనీ లేవని ఆగిపోయింది, మీరు ఏమైనా ఒకసారి చూసి బాగుందని మీకు అనిపిస్తే సపోర్ట్ చేస్తారా అడగడం జరిగింది. సో అలా నేను సార్ని మీట్ అవ్వడం జరిగింది. సార్ కూడా చూశారు, ప్రశాంత చూసి ఓకే సార్కి నచ్చి కూడా సపోర్ట్ చేస్తామని పోస్ట్ ప్రొడక్షన్కి నెక్స్ట్ థియేటర్ రిలీజ్ కూడా నేను సపోర్ట్ చేస్తానని. థియేటర్ రిలీజ్ అనుకోలేదు, ఈ మూవీ థియేటర్ రిలీజ్ అనుకోలేదు మేడం. ఫస్ట్ స్టార్టింగ్ అయితే అనుకోలేదు, నేను ఓటీటీ కంటెంట్ అనుకున్నా. ఎందుకు ఓటీటీ అనుకున్నానంటే ఇది కొంచెం బోల్డ్ కంటెంట్, ఇది కొంచెం రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. మీరు ట్రైలర్ చూసారు కదా, అందులో మీకు మీరు ఇందాక చెప్పారు. సో అలాగే కొంచెం రాగా కొంచెం రస్టిక్ గా ఉంటుంది, బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఇంత బోల్డ్ కంటెంట్ ని థియేటర్స్ లో యాక్సెప్ట్ చేయరు, సెన్సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో అందుకని నేను ఏంటంటే ఓటీటీకి అనుకున్నాను. సో సార్ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ లోకి జాయిన్ అయ్యారో దీన్ని అలా కాదు, దీన్ని థియేటర్ తీసుకెళ్దాము, పర్లేదు ఉన్నా కూడా కంటెంట్ అయితే బాగుంది కాబట్టి థియేటర్కి వెళ్తేనే బెటర్, నీకు ప్లస్ అవుతుంది అని అలా దాన్ని థియేటర్ దాకా తీసుకెళ్ళడం జరిగింది. అల్లా బక్షు గారు తర్వాత యాడ్ అయ్యారు దీనికి. అవునవును. కానీ అల్లా బక్షు గారు కూడా మూవీలో ఉన్నారు కదా. ఉన్నారు. దానికి ఏంటంటే సార్ కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. సో సార్కి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇందాక చెప్పినట్టు జనార్దన్ శివలంకి గారు చెప్పాను కదా, సార్ ఏమన్నారంటే ఇట్లా సార్కి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మన దాంట్లో అంటే కథ డిస్టర్బ్ అవ్వకుండా సార్కి ఒక రోల్ని క్రియేట్ చేసి జనార్దన్ సారే ఓన్గా ఒక ఇంట్రో, ఈ సినిమాలో ఇంట్రో సీన్ ఉంటుంది, స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ ఉంటుంది, అవును సార్ ఉంటుంది. దాన్ని జనార్దన్ సార్ గారు రాయడం జరిగింది. సారే రాసి సారే ఆ ఫస్ట్ సీన్ వరకు షూట్ చేయడం జరిగింది. అది ఒక సార్ ఇంట్రో సీన్ అనమాట, యాక్షన్ పార్ట్ ఉంటుంది దాంట్లో, ఫైట్ సీన్ ఇంట్రో ప్లస్ ఫైట్ సీన్ అంటే యాక్షన్ పార్ట్ ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ అంతా సార్ రాశారు అది. సో అలా సార్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అవును. ఇది ఎలా అంటే నేను విన్నాను మీ హీరో గారు కూడా సంథింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది మూవీలో అని విన్నాను. ఇప్పుడేమో జనార్దన్ శివలంకి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నారు. ఇది మీరు చేశారా లేకపోతే అందరు కలిసి చేశారా మూవీ? లేదు, అందరు కలిసి చేయలేదు, అందరు కలిసి సపోర్ట్ చేశారు. డైరెక్షన్ భాగం నేను తీసుకున్నాను, యాక్టింగ్ భాగం వాళ్ళు తీసుకున్నారు, ఎవరు ఇన్వాల్వ్ అవ్వడం లేదు. సజెషన్స్ అయితే చేస్తారు, బ్రో ఇలా కాదు బ్రో అలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. మనకి ఓకే ఇది అంటే మనం అనుకున్న దానికన్నా వీళ్ళు బాగా చెప్తున్నారు, ఈ సీన్ ఇంకా బాగుంది అన్న సీన్స్ కూడా ఉండి చేసినా కూడా ఉన్నాయి. సో మనకి అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ది డే మంచి అవుట్పుట్ రావాలి. సో దానికోసమే కాబట్టి కొన్ని బెటర్మెంట్స్ చేసి కూడా తీయడం జరిగింది. మీ కాస్టింగ్ గురించి చెప్పండి. కాస్టింగ్ గురించి వస్తే ఫస్ట్ మనకి తీసుకుంటే దీంట్లో ఫీమేల్ మెయిన్ లీడ్ అమ్మాయి రిష్తా. నిజంగా ఫస్ట్ అయితే అమ్మాయిని చూసినప్పుడు, నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఈ అమ్మాయి రోల్కి సెట్ అవ్వదేమో, బాగా చేయదేమో, ఈ అమ్మాయికి అంత సీన్ లేదేమో అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు చెప్పమంటే నన్ను నెక్స్ట్ లెవెల్ చేసిందని చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. అల్టిమేట్ గా తను కూడా బిగినర్ డెబ్యూటెంట్ లాగే వచ్చింది. తను కూడా అలా మీరు చేపించారని తను అంటున్నారు. అదే మేడం, ఇప్పుడు ఇద్దరిది అంటే మ్యూచువల్ గా ఉంటేనే ఏదైనా అంటే రెండు చేతుల లాగా మ్యూచువల్ గా ఉన్నప్పుడే అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. సో అలా ఇప్పుడైతే నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను, చాలా బాగా చేసింది అమ్మాయి. ఇంకో విషయం కూడా చెప్పగలను, అమ్మాయి చేసినట్టు ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తారని నేను అనుకోను, అంత డెడికేటెడ్ గా చేసింది. కొన్నిసార్లు అయితే బాడీ అంతా బ్లడ్ పూసుకొని, మొహం అంతా బ్లడ్ పూసుకొని పొద్దున్న నుంచి రాత్రి దాకా, కొన్నిసార్లు అయితే నైట్ షూట్స్ చేస్తున్నాము,
కొన్నిసార్లు ఈవినింగ్ వరకు ఆ బ్లడ్ పూసుకొని రోడ్లు ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. జనాలు కూడా చూసే వాళ్ళు ఏంది ఎవరు ఈ అమ్మాయి, అసలు ఏమైనా అయిందేమో, యాక్సిడెంట్ అయిందేమో అని చెప్పి ఏమన్నా, లేకపోతే ఏమైనా మర్డర్ చేసిందేమో, ఆ కత్తి చేతిలో కత్తి పట్టుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళు కూడా షాక్ అయ్యేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఆ బ్లడ్ పూసుకోవడం వల్ల దానివల్ల ఆ కలర్ వాళ్ళకి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ కి ఈగలు వాలేవి, వాళ్ళంతా ఈగలు కూడా వాళ్తా ఉండే, ఆ ఈగలు తక్కువ చేసుకునేది. అంత ప్యాషన్ తో ఉండేది, అంత డెడికేటెడ్ గా వచ్చి చేసేది, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి చేసేది. చాలా చాలా సపోర్ట్ చేసింది అమ్మాయి. నెక్స్ట్ ఫైజల్ కి వస్తే మహేష్ గా చేస్తున్నాడు మూవీలో. అతని సపోర్ట్ కూడా చాలా చాలా వరకు ఉంది నాకు. ఫైజల్ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ఫైజల్ కలిసినప్పుడు కూడా చెప్పా, ఇట్లా ఇది ఒక అమ్మాయి కదా, ఫీమేల్ సెంట్రిక్ స్టోరీ ఇది, నీ పాత్ర కూడా బాగుంటుంది బ్రో, కాకపోతే నీది సపోర్టింగ్ రోల్ ఉంటుంది, మెయిన్ లీడ్ మాత్రం అమ్మాయిదే ఉంటుంది, ఒకసారి నువ్వు ఆలోచించుకో స్టోరీ అని మొత్తం స్టోరీ అంతా చెప్పాను. బ్రో కూడా ఒకసారి నేను ఆలోచించుకొని చెప్తాను, ఒక 2 days టైం తీసుకున్నాడు. ఫస్ట్ కొంచెం చేద్దాం వద్దా అన్నట్టుగా ఉన్నాడు, డౌట్ గానే ప్రాజెక్ట్ లోకి వచ్చాడు. షూట్ చేస్తున్న ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ దాకా డౌట్ కూడా, అసలు వీడు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు, వీడు నన్ను చూపిస్తున్నాడా చూపించలేదా, అసలు నేను ఉన్నానా లేదా, హీరో అంటున్నాడు. అవునవునవును, అసలు నేను హీరోనా కాదా, వీడు నాకేమన్నా ప్లేట్ మార్చేమన్నా చేసుకుంటున్నాడా, సోప్ వేసాడా, నాకు హీరో అని చెప్పి నన్ను వాడుకుంటున్నాడా అని చెప్పి డౌట్ గానే ఉన్నాడు. ఇప్పటికీ నాకు తెలిసి అట్లా ఉన్నాడా లేదో బ్రో, మరి నువ్వే ఒకసారి చూడాలి బ్రో, ఇప్పటికి నీ డౌట్ ఉందా లేదా నువ్వు హీరో అని, నువ్వైతే హీరోనే బ్రో సినిమాకి. అట్లా ఫైజల్కి వస్తే ఫైజల్ కూడా చాలా బాగా చేశాడు, యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. అతను బ్యాక్గ్రౌండ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాడు. తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే 2014 నుంచి తను కాలేజ్ అయ్యాక, బీటెక్ కాలేజ్ దాని తర్వాత నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. సో యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు అతను. నెక్స్ట్ అలాగే మన ఈ అమ్మాయి హీరోయిన్ ఉంది కదా, ఆ అమ్మాయికి ఫాదర్ రోల్ చేస్తున్నారు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు. సార్ కూడా యాక్చువల్లీ నేను ఈ సినిమా ఫీల్డ్లోకి కొత్తగా వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు, అంటే నెల్లూరులో నాకు ఎవరు తెలియదు అసలు, అంటే ఎవరిని టచ్ చేయాలా, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో అసలు నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది చేద్దాం అనుకుంటున్నానని అనుకున్నప్పుడు నాకు ఎవరు తెలియదు. సో అలా అన్నప్పుడు మా ఫ్రెండ్ రవి అన్న ఉన్నాడు, నా చిన్నప్పటి ఫ్రెండ్, వాడి ద్వారా మన ఇది మూవీకి పనిచేసిన కెమెరామెన్ డిఓపి నాగేంద్ర బన్నీ అలా పరిచయం అయ్యాడు. బన్నీ నుంచి ఇట్లా ప్రశాంత్ అన్న సార్ పరిచయం అయ్యారు. సార్ కూడా చాలా సపోర్టివ్, నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ, సార్ మీరు చేయగలరు, మీరు బాగా చేయగలుగుతారు, మీలో మ్యాటర్ ఉంది, టాలెంట్ ఉంది, చేయగలుగుతారు, అదే కొంచెం ఓపిక్ గా ఉండండి, ఆవేశపడుతుంటారు, ఎక్కువ దూకుతుంటారు, ఎక్కువ ఎగరబాకండి, కొంచెం తగ్గి కొంచెం ఓపిక్ గా చేసుకోండి అని పుష్ చేస్తూ ఉంటారు. నేను చాలా లో అవుతున్నప్పుడల్లా సార్ పుష్ చేస్తూ ఉంటారు. అలా సార్ రోల్ కూడా దీంట్లో ఫాదర్ రోల్ చేశారు. అవును, ఎప్పుడు తాగేసి వచ్చి అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉంటాడు, డబ్బులు అని ఇబ్బంది పెడతా ఉంటాడు. దీంట్లో వచ్చేసరికి అతను ఒక ఆటో డ్రైవర్, అమ్మాయిని అదే రోజు చెప్పినట్టు రోజు వచ్చి నాకు మందు తాగడానికి డబ్బులు అని బాగా విసిగిస్తూ ఉంటాడు. బాగా అమ్మాయిని బాగా టార్చర్ పెట్టే క్యారెక్టర్ ఇది. ఎందుకురా ఇలాంటోడు కూడా వీడేంద్ర ఇంత టార్చర్ చేస్తున్నాడు అన్నంత లెవెల్కి తీసుకెళ్ళాడు, అంత లెవెల్కి తీసుకెళ్ళాడు కూడా, ఆ క్యారెక్టర్ తీసుకెళ్ళాడు. చాలా బాగా చేశారు. అంటే ఎప్పుడైతే మనకి అంటే క్యారెక్టర్ కూడా చేసే వాళ్ళు కూడా మనకి కొంచెం ఓపిక్ గా చేస్తారు. వచ్చావా, టైంకి వచ్చావా, చేసుకున్నావా, ఏంది బాస్ టైం చెప్పిన టైం కన్నా దాటిపోతుంది, మేము వెళ్ళిపోతాం అన్నది కాకుండా ఉండి మేము రాత్రుల దాకా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఉండి సపోర్ట్ చేస్తూ మేము చేయండి పర్లేదు మేము ఉంటాము అంత డెడికేటెడ్ ఉండడం కూడా మాకు చాలా ప్లస్ అయింది నాకు. సో క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్ అంతా అతను ఎంత నెగిటివ్ గా ఉంటాడో, సో పోయే కొద్ది కూడా వేరియేషన్స్ చాలా ఉంటాయి సార్ లో కూడా. చాలా క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ అతను ఓన్లీ ఫైట్ సీన్స్ రౌడీ లానే చేస్తారు కదా, మీరు అతన్ని ఫాదర్ క్యారెక్టర్ ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? అవును మేడం, స్టార్టింగ్ సార్ కూడా ఫైటర్స్ బ్యాచ్ లో 100 మంది ఉంటే, 50 మంది ఉంటే, 10 మంది ఉన్నా లాస్ట్ లో నిలబడుకొని ఉండేవాళ్ళు.
అలాంటిది సార్ అనుకోకుండా పరిచయం అవ్వడం, నేను చిన్న వీడియోస్ చేస్తుంటే దాంట్లో సార్ని అంటే ఇంకెవరు లేక నాకు అంటే ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎవరితో చెప్పాలో తెలియదు. బ్రో నేను పెట్టి తీయాలా, వాళ్ళని పెట్టి తీయాలి అనుకునేవాడిని. ఇట్లా సార్ని కూడా సార్ మిమ్మల్ని పెట్టి నేను ఒకటి చేస్తాను అని చెప్పి చిన్న ఒక వీడియో చేయడం, ఒక రీల్ చేయడం. ఆ రీల్ కూడా చాలా బాగా అవుట్పుట్ రావడం, దాన్ని చూసి చాలా మంది అడగడం, ఎవరు చేస్తారు ఇది బాగా చేస్తారు, మీరు చాలా బాగా కనిపిస్తున్నారు, చూడడం మాసిగా కనిపిస్తున్నారు అని చెప్పి సార్ చెప్పడంతో సార్ కూడా కొంచెం పాజిటివ్గా మారడం, నేను ఏం చెప్పినా ఆ రోల్ చేయడం చేసుకుంటే చిన్న క్యారెక్టర్ ఆర్క్ అనేది చాలా డెవలప్ చేసుకోవడం. ఫస్ట్ ట్రయల్ వర్షన్ అయ్యాకనే మీరు సెలెక్ట్ చేసుకున్నారని? అవునవును, ట్రయల్ వర్షన్ అంటే ఖచ్చితంగా వర్క్ షాప్స్ అయితే చేస్తాం కదా, అంటే వర్క్ షాప్స్ చేయడం అనేది చాలా ప్లస్ అవుద్ది. అంటే ముందుగానే వాళ్ళకి మైండ్ లోకి వెళ్తుంది క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టర్ లోకి వెళ్తారు. రేపు సెట్ లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఈజీ అవుతుంది వాళ్ళకి. అలా అలా ఆ సార్ది కూడా బాగా వచ్చింది మేడం. సో తీసుకుంటే ఈ మెయిన్ వీళ్ళు ముగ్గురు ఎవరు, మన ఫైజల్, నెక్స్ట్ ఆ అమ్మాయి రిషిత, ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళ క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ మేడం. వీళ్ళ వరకు చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దెమ్ వీళ్ళు కాకుండా మనకి నెగిటివ్ రోల్స్ ముగ్గురు చేస్తున్నారు. బాబు విహాన్ అని ఒక అబ్బాయి, నెక్స్ట్ ఇంకో అబ్బాయి వచ్చి రిజ్జు అని అబ్బాయి చేస్తున్నాడు, నెక్స్ట్ లక్ష్మణ్ అని చేస్తున్నాడు. సో మొత్తం వీళ్ళు ముగ్గురు నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళు యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా చాలా బాగా చేశారు. అందరూ లోకల్ ఇక్కడ నెల్లూరు వాళ్ళైనా చాలా అంటే నిదానంగా ఓపికగా బాగా తీసుకున్నారు. టేకులు ఎక్కువైనా కూడా ఓపికతో బాగా తీసుకున్నారు. చాలా బాగా ఓపిక ఎక్కువ అండి. అందరూ లోకల్ వాళ్ళని పెట్టి చక్కగా టేక్స్ ఎక్కువ అవుతుంటా కూడా ఏ మాత్రం జంకకుండా వాళ్ళతో చేపించుకున్నారు ఓపికగా. సూపర్, అసలు క్లాప్స్ కొట్టచ్చు మీకు. అదే మేడం చెప్పాం కదా, ప్రశాంత్ అన్న చెప్పినట్టు, సార్ చెప్పినట్టు ఆ ఓపిక ఎక్కువ ఆవేశపడకుండా, ఆత్రం లేకుండా, తొందరపడకుండా, ఎగరకుండా ఎంత ఓపిక అయితే ఉంటావు అంటే ఈ ఫీల్డ్ లో నువ్వు ఎంత ఓపికగా ఉంటావో ఆ రిజల్ట్ కూడా నీకు అలాగే వస్తుందని సార్ అంటే ఎక్కువ ఆయన ఉండడం బట్టి, ఆయన ఒక మనిషి మన పక్కన ఉండి సపోర్ట్ చేస్తుంటే వచ్చే బూస్ట్ ఉంటుంది చూసారా. సో అది అనుకుంటాను దానివల్ల వచ్చింది. ఖచ్చితంగా ప్రశాంత్ అన్న వల్లే. ఇంత దూరం కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ అన్న ఉన్నబట్టే సపోర్ట్ చేశారు. ఆయన పాత్ర చాలా అంటే ఈ సినిమా ఫీల్డ్ లో నా జర్నీలో ఆయనది చాలా వెరీ కీ రోల్ అయింది ప్రశాంత్ అన్నది. వెరీ కీ రోల్ చాలా నిజంగా. అలానే డిఓపి బన్నీ గారి గురించి చెప్తారా? నాగేంద్ర గురించి చెప్పాలంటే అదే చెప్పాం కదా, మా ఫ్రెండ్ మా బాల్యమిత్రుడు రవి అని. యాక్చువల్లీ ఫస్ట్ వాడుకుంది ఇంట్రెస్ట్ సినిమాలు మెయిన్ అంటే నేను ఇంటర్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి వాడు ఫోన్లో పట్టుకొని సినిమా ఇట్లా తీస్తా ఉండేవాడు. వాడిని చూసి ఏంద్రా పిచ్చోడు ఇట్లా తీసుకుంటాడు, సినిమా అంటున్నాడు, సినిమా ఇట్లా అని. సో అక్కడి నుంచి చిన్నగా వాడికి ఆ ఇంట్రెస్ట్ తో బన్నీ అనే అతను పరిచయం. సో అతన్ని ఎప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ వచ్చిందో ఇట్లా చెప్పా, ఇట్లా రవి నాకు ఇట్లా. ఎలా వచ్చింది మీకు ఇంట్రెస్ట్? అంటే ఇది మీ ఫస్ట్ మూవీ కదా? అవును మేడం, ఫస్ట్ మూవీ. నేను బీటెక్ సివిల్ చేశాను మేడం, సివిల్ ఇంజనీరింగ్ చేశాను బీటెక్ లో. 2014 పాస్ అవుట్ నేను. 2014 అయ్యాక హైదరాబాద్కి వెళ్ళాను. ఇది ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది ఒకటి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్. సో దానికి కోచింగ్ తీసుకున్నా, 1 year కోచింగ్ తీసుకున్నాను. 1 year కోచింగ్ 1 year కోచింగ్ ఉంటుంది. అది వన్స్ ఇన్ ఇయర్ జరుగుతుంది ఎగ్జామ్ అది. సో దానికి కోచింగ్ తీసుకొని దానికి ప్రిపేర్ అవుతున్నా. సో ఒక 2 times అపియర్ అయ్యా నేను. 2 times అపియర్ అయితే రాలేదు నాకు, అది నేను క్వాలిఫై అవ్వలేదు. సో ఇంకా నాకు ఏమనిపించింది అంటే ఇంకా ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, నా వల్ల కాదేమో అనుకున్న టైంలో అంటే హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు సినిమా ఫీల్డ్ లో ఉండేవాడు, వాడికి ఆర్టిస్ట్ అవుదామని వాడికి ఉండేది. వాడు ఒక రోజు నా రూమ్కి వచ్చాడు. నేను ఉండేది కాచిగూడలో, వాడు ఉండేది కృష్ణానగర్ లో. నేను ఈ లోకంలో ఉన్నాను, ఎంతసేపు చదువుకుందాం, ఉద్యోగం ఎగ్జామ్లు రాద్దాం, ఉద్యోగం చేసుకుందాం, ఏ ఉద్యోగం వస్తుందా, బ్యాంక్ ఉద్యోగం చేసుకుందామా లేకపోతే ఇంజనీరింగ్ చేసుకుందామా, ఎంతసేపు ఉద్యోగం జీతం వస్తుంది అని దీంట్లో ఈ ట్రాప్ లో ఉన్నారు. అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అనమాట, ఎంతసేపు ఉద్యోగం తెచ్చుకో, పెళ్లి చేసుకో, జీతం వస్తుంది అంటే ఈ ట్రాప్ లోనే ఉన్నాం అనమాట. సో ఎప్పుడైతే మా ఫ్రెండ్ వచ్చాడు, ఇట్లా ఒకసారి రూమ్కి వచ్చి చెప్పాడు, రే మావా ఒకసారి ఇట్లా షూటింగ్కి వెళ్దాం, ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చావంటే
అన్నపూర్ణ స్టూడియోస్ కొంచెం వెళ్ళే దారిలో మన కృష్ణానగర్ లో అక్కడ ఉంటుంది అనమాట. పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు నిలబడుకుంటే వీళ్ళు మేనేజర్లు వచ్చి తీసుకెళ్తుంటారు, ఏజెంట్లు ఉంటారు అనమాట, కాస్టింగ్ ఏజెంట్స్. ఆ ఏజెంట్లు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు అనమాట. తీసుకెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్, ఇప్పుడు మన సినిమాలో ఉంటారు చూడండి సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ నిలబడుకుంటారు, నా బ్యాక్గ్రౌండ్ కి జూనియర్ ఆర్టిస్ట్ గా తీసుకెళ్లారు అనమాట. ఒక రోజు పొద్దున వెళ్ళాను. మీరు వెళ్ళారా? వెళ్ళా చేశారా? వెళ్ళాను. అది ఆకతాయి మూవీ అని, ఆ మూవీలో పొద్దున్న 4 గంటలకు తీసుకెళ్ళి ఏంద్రా ఇంత పొద్దున్న లేకుంటే, లేదు మావా పొద్దున వెళ్తేనే ఉంటది లేకపోతే ఉండదు మావా అని చెప్తే పొద్దున్న 4 గంటలకు వెళ్ళి ఆ రోడ్ లో నిలబడుకుంటే వచ్చాడు ఒక ఆయన, వచ్చాడు బండి ఎక్కడమ్మా అని చెప్తే బండి ఎక్కిపోతే ఏదో షూటింగ్ లొకేషన్ అది ఆకతాయి అంతే. బండి ఎక్కి తీసుకెళ్తే ఆ రోజు నాకు అర్థమైంది, ఓకే సినిమా ఫీల్డ్ అంటే ఇలా ఉంటదా, జనాలు, కెమెరాలు, ఆ సెటప్, హడావిడి అంతా చూశాను. ఇదేదో మనకి సంబంధించిన కానట్టుంది, కాకపోతే ఏదో కొత్త, ఇదేదో వేరే లోకల్ లాగా ఉంది అనిపించింది. అంటే అప్పుడు దాకా మనం ఈ టెక్నికల్ ఫీల్డ్, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా, ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ కొత్తగా అనిపించింది నాకు. సో చూసి ఆ రోజు నాకేదో డ్రెస్ మార్చారు, తెల్ల జుబ్బా ఒకటి వేసారు, చెప్పులు తీసేయమన్నారు, పోయి నిలబడుకోమన్నారు. నిలబడుకున్నాడు, ఒక పెద్ద బ్యాచ్ ఉంది, వాళ్ళు నిలబడుకొని చూస్తా నిలబడుకొనే ఉన్నా. పైన ఏమో ఎండ, నిలబడుకో అన్న. వాళ్ళందరూ కొంతమంది ఆర్టిస్టులు కూర్చోన్నారు అక్కడ, వాళ్ళు కాలు పైన కాలు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటా, ఫోన్ లో మాట్లాడుకుంటా ఉన్నారు. నేను నిలబడుకోమన్నా, అందరు నిలబడుకోమన్నారు. నిలబడుకొని మధ్యాహ్నం అయింది. అప్పటికి ఇంకా స్టార్ట్ కాలే షూట్. మళ్ళీ లంచ్ అని చెప్పి వెళ్ళిపోమన్నారు. లంచ్కి వెళ్ళాము, తింటా ఉన్నాము, ఆ పక్క నిలబడుకొని తింటా ఉన్నాము, చూస్తా ఉన్నా, అందరం చూస్తా ఉన్నా. ప్రొడ్యూసర్ ఒక ఆయన ఆడ కూర్చొని స్పెట్స్ పెట్టుకొని కూర్చొని ఆయన ఫోన్ లో మాట్లాడుకుంటా ఉన్నాడు. కొంతమంది ఆర్టిస్టులు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. పక్క తింటా ఉన్నాం. తినేసి మళ్ళీ వెళ్ళాం, బ్యాక్ టు షూట్కి వెళ్ళాము. మళ్ళీ నిలబడుకొని ఉన్నాం. అప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒక ఆర్టిస్ట్, అంటే పేరు చెప్పకూడదు, ఒక ఆర్టిస్ట్ వచ్చాడు. అప్పుడు వచ్చాడు ఆయన, అంటే పొద్దున్న దానికి అప్పుడు వచ్చాడు. అప్పుడు దాన్ని నిలబెట్టి ఆయన వచ్చాడు. ఆయన రాగానే ఇంకా స్టార్ట్ చేశారు. అంటే మేమందరం డాన్స్ వేయాలన్నమాట ఇట్లా. అది ఒక చిన్న సీన్. అది డాన్స్ అంటే చిన్న మూమెంట్స్ మేడం, నిలబడుకుని నాకు కదలకుండా ఆడించే చేయాలి అది. సో అలా చేయాల్సి వచ్చింది అనమాట. రోజు చెప్పులు లేకుండా పక్క కాళ్ళు కాలుతా. అప్పుడు అనిపించింది, అరే నా ఎలా బతికినోడిని నేను, ఈడకొచ్చి ఎవరి ముందో నిలబడుకొని ఇలా చేస్తున్నాను, ఏందబ్బా అవసరమా మనకి ఇది అనిపించింది నాకు. చిన్నగా సాయంత్రం అయింది. సాయంత్రం షూట్ అయ్యాక ఇంకా డబ్బులు ఇస్తారు. సాయంత్రం అంత అయిపోయాక డబ్బులు ఇస్తారు కదా ఐమాక్స్ లో. అట్లా డబ్బుల కోసం పోతే వాడు చూసి మామూలు నోట్లు లెక్క పెట్టాడు. లెక్క పెట్టేసరికి నేను ఇంకా బాగానే ఇస్తారేమోలే అనుకున్నా. అన్ని లెక్క పెట్టి 100 రూపాయలు నోట్ ఇచ్చాడు. 100 రూపాయల? నాకు కూడా, నేను అట్లా అనుకున్నా, కాదు లోపల అనుకున్నా. ఫీజులు ఎగిరిపోయాయి నాకు. ఫీజులు ఎగిరిపోయి అప్పుడు అనిపించింది, కంట్లో నీళ్ళు కూడా తిరిగాయి. ఇంకా ఇంత చేస్తే ఇదా, ఇట్లా ట్రీట్ చేస్తాను ఏందబ్బా ఇలా ఉంటుందా అనుకుని ఆ రోజు భయం వేస్తుంది నాకు. ఫస్ట్ సినీ ఫీల్డ్ వద్దులే, ఇట్లా ఉంటుందేమో అనుకుని ఇంకా వెళ్ళిపోయాను. మరి ఎలా వచ్చారు ఈ ఫీల్డ్ లో? అదే వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా మామూలుగా ఎగ్జామ్ రాసుకుంటున్నా, జాబ్ కి ట్రై చేస్తా ఉన్నా. జాబ్ కి ట్రై చేస్తున్నప్పుడు ఒకసారి, అంటే నేను కాచిగూడ దగ్గర మాల్ ఉండేది, ఐనాక్స్ మాల్ ఒకటి ఉండేది. అది పరమేశ్వరి సంథింగ్ ఉండేది, ఉండేది థియేటర్ ఉండేది, మాల్ కూడా ఉంది అందులో. ఒకసారి అఖిల్ ఉన్నాడు కదా, మన అఖిల్ గారు, అతను రావడం జరిగింది అక్కడికి. మాల్కి ఏదో సంథింగ్, ఏదో ఈవెంట్ కి సంబంధించిన ఏదో సంథింగ్, దేనికో ఏదో ఈవెంట్ ఆ పరంగా వచ్చారు. సో అతను వచ్చినప్పుడు ఆ జనాలు, అతని కోసం ఆ హడావిడి అంతా చూసి ఇదిరా లైఫ్ అంటే, మనం కాదు, ఇది కాదు లైఫ్, జాబులు ఉద్యోగాలు ఇది కాదు, కొడితే ఇలాంటిదే కొట్టాలి, ఈ ఫీల్డ్ లోనే కొట్టాలి, ఎలాగైనా కొట్టాలని చెప్పి ఆ రోజు ఆ అఖిల్ చూసాక అప్పుడు తెలియని ఒక కోపం, ఆ ఫైర్. వైలెంట్ అని కాదు, అలా ఎలాగని చేద్దాం అని చెప్పి అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ గా ప్రాపర్ గా మా ఫ్రెండ్ అని చెప్పాను రవి, ఆ అబ్బాయి రవి, నేను ఇంకా ఇక్కడే ట్రై చేద్దాం అని చెప్పి ఆ అబ్బాయిని కూడా పిలిపించి మేము ఇద్దరం ఒక కృష్ణానగర్ లో, మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, అబ్బాయి రూమ్ లో ఉండి ఇంకా ట్రై చేస్తా ఉన్నాం. ఇంకా ఎలా ఎక్కడికి వెళ్ళాలి, అప్రోచ్ అవ్వాలంటే కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాము. కొంతమంది డైరెక్టర్లు చిన్న ఆఫీసులు ఉంటాయి, అక్కడికి వెళ్ళాము. ఎక్కడ పడితే అక్కడ తిరిగే వాళ్ళం, డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టాము, కొన్నిసార్లు పోగొట్టుకున్నాం, మోసపోయాము, చాలా జరిగి ఒక చిన్న 2 మూవీస్ లో నాకు అవకాశం వచ్చింది. ఏడీగా అవకాశం వస్తే వాటికి ఏడీగా వర్క్ చేశాను. 3 మూవీస్ చేశాను. వర్క్ చేసి ఆ ఫిల్మ్ మేకింగ్ అనేది అర్థమైంది నాకు. సో ఇలా తీయచ్చు అని నాకు అర్థమైంది. ఎందుకంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల కొంచెం ఇంటర్లో కూడా ఐఐటి కోచింగ్ తీసుకోవడం వల్ల కొంచెం అంటే
త్వరగా గ్రాప్ చేస్తాం అనమాట. ఏదైనా విషయం జరిగినప్పుడు మన ముందర త్వరగా మైండ్ లోకి అంటే రికార్డ్ అవుతుంది అనమాట. ఎలా చేయాలి ఏంటి మొత్తం తెలుసుకొని. సో అలా మనం చేయగలము, తీయగలం, మనం కూడా సినిమా తీయగలం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఏడీలుగా వర్క్ చేసినా కూడా ఇంక ఇదే కదా లైఫ్, ఎందుకని నేర్చుకుంటాం బెటర్గా. సో మనకి ఎలా చదువుకున్న వాళ్ళం చదవచ్చు మనకి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాము, అప్డేట్ అవ్వగలం అని చెప్పి ఆ ధైర్యంతో ఇంకా ప్రొడ్యూసర్లు అప్రోచ్ అవుదామని తిరిగాము. నేను రవి తిరిగాము, బాగా తిరిగాము. ఆ కృష్ణానగర్ నుంచి జూబీ హిల్స్ లోకి వెళ్ళి ఫిలిం నగర్, అక్కడ నుంచి రామానాయుడు స్టూడియోస్ అన్ని తిరిగి లాస్ట్ ఎవరు దొరకలేదు మనకి. అంటే 2-3 కలిశారు, విన్నారు, వాళ్ళైతే చేస్తామని చెప్పారు. చేద్దామమ్మా అనేవాళ్ళు కానీ రోజు పిలిపించుకునే వాళ్ళు ఆఫీసులకి, కానీ అది జరిగేవి కాదు. నెలలు కాస్త సంవత్సరాలు అయ్యేవి. సో ఇట్లా కాదులే, ఇట్లా వర్కౌట్ అవుతుందని చెప్పి ఇంకా నేను నెల్లూరుకి రావడం జరిగింది. ఇక్కడే లోకల్గా ఎవరైనా ట్రై చేద్దాం, ప్రొడ్యూసర్ని చూద్దాం అనుకుని ట్రై చేస్తున్నా. ఇక్కడ ట్రై చేస్తున్నా కూడా నాకు ఎవరు దొరకలేదు. సో ఇప్పుడు మనం అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా అసలు ఏం చేసావు, ఏమైనా తీసావా, ఒక 5 నిమిషాలు వీడియో ఏమైనా తీసావా అని అడుగుతున్నారు ఇప్పుడు. సో నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి కాబట్టి అసలు నాకేం వచ్చు, అసలు నేనేం తీయగలను, ఏం తీయగలను అనుకొని అప్పుడు ఒక చిన్న టీమ్గా 2-3 అనుకొని చెప్పాను ప్రశాంత్ సార్ని. ఇట్లా అనుకొని ఒక టీమ్ గ్యాదర్ చేసి ఒక 8 అనే షార్ట్ ఫిల్మ్ తీసాను. 8 అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను. కానీ అది రిలీజ్ కాలేదు, పెట్టలేదు. అదైతే తీసాను కానీ దాన్ని రిలీజ్ చేయలేదు. సో ఆ తీసే క్రమంలో నాకు అర్థమైంది, ఇప్పుడు దాకా మనం చేసింది ఒక ఎత్తు అయితే, ఆ తీయడం ఎప్పుడైతే దాంట్లో దిగతామో, ఆ బావిలోకి దిగాక లోతు తెలిసినట్టు ఎప్పుడైతే నేను ఓన్గా తీయడం స్టార్ట్ చేశానో అప్పుడు నాకు ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపించింది. అది తీసే విధానం కానీ అప్పుడు వేరేలాగా కనిపించింది. సో అలా దాని నుంచి కొంచెం బెటర్మెంట్ చేసుకుంటూ వేరే ఒక ఆయన ప్రొడ్యూసర్ కలవడం జరిగింది. ఆయన చూపించాను నేను చూపిస్తే ఆయన కూడా షార్ట్ ఫిల్మ్ చూపించా తీసింది. కానీ నన్ను ఎక్కడైతే నేను పోస్ట్ చేయలేదు, తీసా. దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేయలేదని నేను పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేయలేదు, అంటే ఫైనల్ కట్ చేయలేదని రష్ అయితే చూపించాను. అంటే జస్ట్ చేశాను, చూపించాను, ఇట్లా మేము చేసామండి, ఇట్లా ఇదైతే కంటెంట్ అని చూపించాను. ఆయన చూసి సరే అమ్మా నువ్వు ఓకే పర్లేదు చేద్దామని చెప్పాడు. చేద్దాం అని చెప్తే నేను ఇట్లా స్టోరీ ఒకటి చెప్పాను, ఇట్లా ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్ ఒకటి ఉందండి, బాగుంటుంది నేను చెప్పడం జరిగింది. సరే ఆయన కూడా చేద్దామని చెప్పాడు. నువ్వు ఎక్కడ చేద్దాం అనుకున్నా అంటే, నేనైతే నెల్లూరులో చేద్దాం అనుకుంటున్నాను సార్. నెల్లూరులో అయితే మన ఊర్లో అయితే మంచి లొకేషన్స్ ఉన్నాయి, లో బడ్జెట్లో తీయచ్చు, తెలిసిన సర్కిల్లో మొత్తం వాడు యూజ్ చేసుకొని బడ్జెట్లో చేసుకోవచ్చు సార్ అని చెప్పి ఇంత బడ్జెట్ అని చెప్పడం జరిగింది. సో ఆయన ఏంటంటే సార్ చేద్దామమ్మా అని చెప్పి నువ్వు వెళ్ళి మొత్తం రెడీ చేసుకో అని చెప్పారు. ఆయన హైదరాబాద్లో ఉంటారు. సో నేను వచ్చి మొత్తం చూసుకుంటున్నాను, రెడీ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో ఆయన లేట్ చేస్తున్నారు. స్టార్ట్ చేద్దాం అని చెప్తుంటే ఆయన చేద్దామా అని చెప్తా ఉన్నాడు. అది లేట్ అవుతా ఉంది, అది కూడా చిన్నగా మనసు దారుతా ఉంది. ఎప్పుడైతే మనసు అవుతా ఉందో ఇంకా నేను వద్దనుకున్నా, ఇది కూడా ఇతను కూడా ఇట్లా చేస్తున్నాడు అనుకోని చెప్పి అప్పుడు ఇంకా నా దగ్గర కొంచెం మనీ ఉంటే దానికి ఇంకా కొంచెం బయట అప్పు తెచ్చుకొని ఒక చేతిలో ఒక 3 పెట్టుకొని అప్పుడు దిగడం జరిగింది. అలా స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది మేడం? ఇది 2022 జూలై 7 ఆ రోజు మనది ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఆ రోజు స్టార్ట్ చేశాను. ఎన్ని డేస్ లో కంప్లీట్ అయింది? ఇది అరౌండ్ 18 డేస్ అయింది మేడం. అరౌండ్ 18 డేస్. 18 డేస్ లో తీసేశారు? 18 డేస్ లో చేసాను. అదే చెప్పాను కదా నాకు చెప్పినట్టు, డబ్బులు లేవు చేతిలో, త్వరగా తీయాలా. త్వరగా తీయడం వల్ల అదే కొంచెం అనుకున్నా అంతా. ఇప్పుడు నేను 100 అనుకుంటే 100లో ఇప్పుడు 70 తీసానన్న ఫీలింగ్ లో ఉన్నాను నేను. పూర్తిగా ఇంకా తీయలేదన్న సాటిస్ఫాక్షన్ లేదు నాకు. సో అలా 18 రోజులు తీయడం జరిగింది అలా. ఓకే. ఎస్, ఇది మూవీ ట్రైలర్ అయితే చూసాను నేను. ఈ మూవీ ట్రైలర్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి. న్యూడ్ సీన్ ఒకటి ఉంది. సో జనాలు ఏమనుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ మూవీ ఇది? లేడీ ఓరియంటెడ్ అన్నారు, కానీ ఇందులో ఏమో ఇలాంటి ఉన్నాయి, ఇలాంటి కంటెంట్ ఉంది. ఏ టైప్ ఆఫ్ మూవీ అని అడుగుతున్నారు. మీ ఆన్సర్ ఏంటి దానికి? ఏ టైప్ ఆఫ్ మూవీ అంటే దీంట్లో అడల్ట్ కంటెంట్ అంటే ఆ స్టోరీ ఫస్ట్ ఆ కథ అలా డ్రైవ్ చేసింది. ఆ కథ అలా డ్రైవ్ చేయడం వల్ల అలాంటి సీన్స్ తీయాల్సి వచ్చింది. ఖచ్చితంగా దీంట్లో బ్లడ్ అయితే ఉంటుంది,
గ్లోరీ సీన్ ఏమంటారు వాటిని నాకు ఐడియా లేదు, సంథింగ్ ఉంటాయి కదా, హారిఫిక్ సీన్స్ అయితే ఉన్నాయి కొన్ని, అవి అయితే షూట్ చేయాల్సి వచ్చింది. అంటే కథ పరంగానే మనం వెళ్ళాం, అంటే కావాలని పెట్టాలి ఏదో చూపియాలి అని కాకుండా కథలో ఆ సీన్ అనేది డిమాండ్ చేయాల్సి వచ్చింది. సో ఆ డిమాండ్ చేయడం వల్ల అలాంటి బ్రూటల్ సీన్స్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇంత కష్టపడి చేసి కూడా అట్ లాస్ట్ సెన్సార్ లో మొత్తం తీసేయమన్నారు, ఆ సీన్స్ అన్ని లేపేమన్నారు. మొత్తం ఇప్పుడు మూవీ ప్లేన్ గా ఉంది చెప్పాలంటే. ఏవైతే అనుకున్నామో అవన్నీ మొత్తం ఆ సీన్స్ అన్నిటిని సెన్సార్ వాళ్ళు తీయమని చెప్పడం జరిగింది. మొత్తం మనకి 8 కట్స్ పడ్డాయి సినిమాలో, సెన్సార్ కట్స్ 8 పడ్డాయి. 8 పడ్డాయి మొత్తం కట్ అయితే మొత్తం తీయాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమా ప్లేన్ గా ఉంది, మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీతోనే చూడమని నేను చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఇది విరలాగపోద్దేమో. ఇప్పుడు మామూలుగా ఒక అమ్మాయిని ఏదైనా చేస్తే ఆ పిల్ల ఏం చేయలేదు మనని, ఆ పిల్లకి అంత సినిమా ఉండదు. ఎందుకంటే బై బర్త్ బై జెండర్ వాళ్ళు వెరీ వీక్, చాలా వీక్ వాళ్ళు. అంటే మెంటలీ స్ట్రాంగ్ ఉండొచ్చేమో కానీ ఫిజికల్గా వాళ్ళు చాలా వీక్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు మన అని చెప్పి మగవాళ్ళు చేయడం జరుగుద్ది. అంటే మెనీ ఆఫ్ ద కేసెస్ వాళ్ళు ఏం చేయలేరు అమ్మాయిలు అనుకుని చేయడం జరుగుద్ది. సో ఎప్పుడైతే మనం అలాంటి చేస్తామో, ఏదైనా ఒక అమ్మాయిని ఎప్పుడైతే మనం ఇబ్బంది పెడతామో, అమ్మాయి ఏం చేయలేదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం. సో మనం దీంట్లో ఎలా చూపించామంటే, నువ్వు ఒక అమ్మాయిని కానీ ఇలా చేస్తే ఆ అమ్మాయి కూడా నిన్ను అలాగే చేస్తుంది అనేది కోర్ పాయింట్. నేను అదే చెప్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇది 18+ పిల్లలకి ఖచ్చితంగా చూపించాలి. అంటే అబ్బాయిలకి వస్తే 18+ ఉండే వాళ్ళకి పిల్లలకి వస్తే మీరు కానీ ఒక అమ్మాయిని కానీ ఇలా చేస్తే మీకు ఇలా జరుగుద్దని అమ్మాయిలకు కూడా చూపించాలి. ఎందుకంటే అదే అబ్బాయిలు కానీ ఎవరైతే ఒక అమ్మాయిని ఇలా చేస్తే మీరు కూడా ఇలా చేసేదానికి ఛాన్స్ ఉందని, చెయ్యొచ్చు అని నేను చెప్పను, కానీ ఒక భయం అనేది వాళ్ళలో కలిగించడానికి మీరు ఇది చేయడం జరిగింది అంతే కదా. అవును, వాంటెడ్ గా చేయాలనే కాన్సెప్ట్ ఏం లేదు. కాదు వాంటెడ్ గా కాదు. అదే ఒక అమ్మాయిని ఇలా చేసినప్పుడు అమ్మాయి కూడా ఇలా రియాక్ట్ అవుద్ది, ఇంత బ్రూటల్ గా కూడా రియాక్ట్ అవుతారేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకసారి ఒక అమ్మాయి ఒక ఉగ్ర రూపం తీసుకునిందంటే భరించడం ఎవరి వల్ల కాదు. అవునవును, ఖచ్చితంగా కరెక్ట్. అది మీరు చెప్పారు దీనిలో. అవునవును, అంతేనా? అవునవును, సూపర్. సో అలానే బడ్జెట్ అయితే మీరు ఆల్రెడీ చెప్పేశారు ఎంత అయింది, ఓవరాల్ బడ్జెట్ ఎంత అయింది? మళ్ళా చెప్పినట్టు ఇందాక నేనైతే ఓన్ గా ఫస్ట్ 3 lakhs పెట్టుకొని చేయడం జరిగింది. కూడా జాయిన్ అయిన తర్వాత ఓవరాల్ గా ఎంత అయి ఉండొచ్చు అని. సార్ ఎప్పుడైతే జాయిన్ అయ్యారో, జాయిన్ అయ్యాక మనకి పోస్ట్ ప్రొడక్షన్ కి నెక్స్ట్ సార్ కి ఎక్స్ట్రాగా సీన్స్ రాసామని చెప్పాం కదా, ఆ సీన్స్ షూట్ చేసి అదొక 1 week షూట్ చేసాము. ఇంక్లూడెడ్ దీంట్లో ఐటమ్ సాంగ్ లేదు. యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు ఐటమ్ సాంగ్ లేదు. థ్రిల్లర్ కాబట్టి ఇది క్రైమ్ థ్రిల్లర్, ఇది జానర్. దీంట్లో నేను అనుకున్నప్పుడు ఫస్ట్ ఐటమ్ సాంగ్ లేదు, అసలు సాంగ్సే లేదు దీంట్లో. సో ఇంకా సినిమాటిక్ గా ఇంకా థియేటర్కి వెళ్తున్నాం కాబట్టి ఆ సినిమాటిక్ దానికోసం ఎక్స్పీరియన్స్ కోసం దీంట్లో 4 songs అని ఇంక్లూడ్ చేయడం జరిగింది దీంట్లో. దాంతో ఐటమ్ సాంగ్ తో కలిపి సో ఐటమ్ సాంగ్ కూడా తీయాల్సి వచ్చింది. దానికి 1 week షూట్ కి అరౌండ్ దానికి ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్ కి థియేటర్ రిలీజ్ కి మొత్తం ఇదంతా ప్రమోషన్స్ కానీ మొత్తం కలిపి సార్ వచ్చి అరౌండ్ ఒక 25 దాకా పెట్టుకోవడం జరిగింది. సో 25+3 అరౌండ్ 30 అనుకోండి, 30 లోపల 30. సో ఓవరాల్ మూవీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉన్నింది? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుంది మేడం. అంటే ఫస్ట్ టైం కాబట్టి, యాజ్ ఎ డెబ్యూటెంట్ ఫస్ట్ టైం నాకు కాబట్టి ఇది కొత్తగా, బాధగా, భయంగా, రకరకాల ఎమోషన్లు. బాధ ఎందుకు? భయం అనేది బాధ అంటే డబ్బులు లేవని బాధ. ఒక నిర్మాత ఉంటే ఇంకా బాధిసే వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూ పెరిగేదని అదొక బాధ. భయం ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి భయం. అంటే ఒకసారి ఒక సెట్ లో అంతమంది ఉండేసరికి భయం, వీళ్ళతో ఎలా మాట్లాడాలా, వాళ్ళతో ఎలా చేయించుకోవాలి,
కొంచెం చెప్పాం కదా కొన్ని సీన్స్ అవి చేసేటప్పుడు, అంటే నాకు ఫస్ట్ టైం చేయాలంటే అవి చేసేటప్పుడు భయపడతా చేసేది. కొన్నిసార్లు అయితే ఆ రోజు షూట్ చేసుకుని నైట్ ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు కూడా అవి గుర్తొచ్చి భయపడేది. అమ్మ మళ్ళీ రేపు పోయి మళ్ళీ చేయాలా, అలా ఉండేది. రకరకాల ఎక్స్పీరియన్స్, రకరకాల ఎమోషన్స్, మిక్స్డ్ ఎమోషన్స్. మరి మీ ప్రొడ్యూసర్ వచ్చాక పోయిందా ఈ భయం అనేది? అంటే అది ఎలాగంటే ఇప్పుడు ఇది పడం వచ్చేసింది ఒడ్డుకి అట్లా మాట. ఇది అయిపోయింది కదా, మాక్సిమం షూటింగ్ అయిపోయింది, 100% అయిపోయింది. అంటే స్టోరీ కంప్లీట్ అయిపోయింది. సో దాన్ని ఇంకేం చేయలేదు, అంతే, ఇంకేం చేయలేదు. జస్ట్ సార్ యాడ్ చేసాము, జస్ట్ అట్లా చేసాం, కవర్ చేసాం అంతే. ఓకే, మీ ప్రొడ్యూసర్ గురించి ఏమైనా చెప్తారా? సార్ గురించి చెప్పాలంటే అదే ఇప్పుడు మూల పడిపోయిన దీన్ని, అంటే శవం లాంటిది అన్ని ప్రాణం ఇచ్చి లేపారు. అలాంటిది ఒక పెద్ద డైలాగే చెప్పొచ్చు. అంతే కదా, ఇంకా అయిపోయింది, ఇచ్చేసారు. దాని ప్రాణం పోసినట్టే. ఇంకా సినిమా థియేటర్ దాకా తీసుకొస్తున్నారు. సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతే, ఇంకా ప్రొడ్యూసర్, మెయిన్ ప్రొడ్యూసరే కాబట్టి అంతా అంతే. సార్ గురించి చెప్పాలంటే అదే, ఆయన వల్ల ఈ సినిమా బయటకు వస్తుందంటే ఆయన వల్లే, దానికి ఆయనే. సో ఎస్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా రెడీ ఉన్నాయా? అదే మేడం, నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నాను. మొన్న ట్రైలర్ కూడా మీరు చూసారు కదా, ఆ రోజు జరిగింది. అలాగే ట్రైలర్ చాలా మంది చూపించడం జరిగింది. చాలా మంది చూశారు, కొంతమంది అయితే చేద్దాం అంటే డిస్కషన్లో ఉంది, చేద్దాం అన్నట్టుగా ఉన్నారు. మరి చూడాలి అది ఎంతవరకు వస్తుందో అనేది. నేనైతే హైదరాబాద్లో కాకుండా ఇక్కడ చూద్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇక్కడే ప్రొడ్యూసర్స్ ఇక్కడ కూడా నెల్లూరులో కూడా ఉన్నారు. చాలా మంది ప్యాషన్తో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అంటే మన లోకల్గా ట్రై చేద్దామని నేను ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఫస్ట్ ఎలా అయితే ఉండిందో మళ్ళీ ఇక్కడ నుంచే చూద్దాం. నెక్స్ట్ ప్రొడ్యూసర్ కూడా ఇక్కడే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మన ట్రైలర్ చూపిస్తున్నాను కొంతమందికి, కొంతమంది చెప్తా పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. హోప్ మనకి నెల్లూరులోనే ఒక నెక్స్ట్ ఇన్వెస్టర్ కూడా, మనకి ప్రొడ్యూసర్ కూడా నెల్లూరు నుంచే ఉంటారని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇక్కడ నుంచే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వాలని ట్రై చేస్తాను. సో ఈ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మీరు లాంచ్ చేయించారు ట్రైలర్. అవును, ఆ సార్ నుంచి సపోర్ట్ ఎలా ఉండింది మీకు? సార్ నుంచి అదే, ఇప్పుడు సార్ నెల్లూరులో ఈ సినిమా ఫీల్డ్ సంబంధించిన వ్యక్తులందరికీ సార్ చూసే ధైర్యం అనమాట. అంటే అమరావతి కృష్ణారెడ్డి గారు ఉన్నారు అన్న ఒక ధైర్యం సార్ చూసే వస్తుంది మాకు. అంటే మేమేం చేసినా మాకు సపోర్ట్ చేయడానికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే సార్ చూసి వస్తుంది. మీకు తెలిసినట్టు ఎన్సిఏ అనే ఒక యూనియన్ ఉంది మాకు, సినిమా సంబంధించిన యూనియన్. అది మేమందరం దాంట్లో మెంబర్స్. మా అందరికి సారే అన్ని దగ్గరుండి ఏం కావాలన్నా, సపోజ్ ఇప్పుడు ఏదైనా సినిమా తీయాలి, లొకేషన్స్ కావాలి, ఆర్టిస్టులు కావాలి, ఇంకేదైనా కావాలి, ప్రొడక్షన్ తరపు నుంచి ఏమైనా సపోజ్ ఫుడ్ కావాలన్నా సార్ సపోర్ట్ చేస్తారు మనకు. దాదాపుగా అన్ని పరంగా, అంటే ఏది కావాలన్నా సార్ దగ్గరుండి ఒక పెద్ద వ్యక్తిగా, ఒక పెద్ద మనిషిలాగా నేనున్నాను మీకు అని చాలా వరకు సపోర్ట్ చేస్తారు. అలాగే మన ఈవెంట్కి కూడా నేను నాగేంద్ర బన్నీ నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది. నాగేంద్ర బన్నీ చెప్పడం జరిగింది, ఇట్లా కావేరి అని ఇట్లా మూవీ చేస్తున్నాము మేము, దానికి కొంచెం మీ సపోర్ట్ కావాలి అని అడగడంతో సార్, నేను చెప్పా ఫస్ట్, సార్ ఇట్లా ఒక రెస్టారెంట్ ప్లాన్ చేసుకుంటున్నా, అందరిని పిలుద్దాం అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అని చెప్తే సార్ ఎందుకమ్మా అన్ని డబ్బులు వేస్ట్ కదా, ఖర్చు కదా, మనది 25 కళా సంఘాల సినీ స్టూడియోస్ ఉంది కదా, అక్కడ చేసుకోండి బాగుంటుంది, మందే ఎంతసేపు అని చేసుకోండి, పొద్దు నుంచి రాత్రి దాకా చేసుకోండి, నీట్గా చేసుకోండి, అందరు వస్తారు, బాగా చేసుకున్నా అక్కడ అని చెప్పడం జరిగింది. సో అక్కడే ప్లాన్ చేసుకొని నీట్గా అక్కడే చేసుకున్నాము. ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది, మీరు కూడా వచ్చారు చూసారు కాబట్టి బాగా జరిగింది. అలా సార్ రావడం జరిగింది, సార్ చేతుల మీద ట్రైలర్ లాంచ్ అవ్వడం జరిగింది, చేయడం జరిగింది. బాగా అనిపించింది. ఆ ఈవెంట్ కూడా చాలా బాగా సక్సెస్ అయింది. ఇలా సార్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది. ఆ తర్వాత కూడా పక్క రోజు మేము వెళ్ళి కలిసాం, సార్ని కలిసాం, చెప్పాము ఇలా ఈవెంట్ బాగా జరిగింది, థ్యాంక్స్ అని విష్ చేసాం సార్ని కూడా. సార్ కూడా అడగడం జరిగింది, బాగా చేసుకోండి, సినిమా నీట్గా ప్రమోషన్స్ కూడా నీట్గా చేసుకోండి, బాగా ప్లాన్ చేసుకోండి, బాగా చేసుకుంటేనే సినిమా అందరిలోకి వెళ్తుంది అని సార్ కూడా చెప్పడం జరిగింది. బాగా ఎంకరేజ్ కూడా చేస్తారు సార్ కూడా. సో అలానే మరి ఈ మూవీ ట్రైలర్ చాలా మంది వచ్చారు ట్రైలర్ రిలీజ్ అప్పుడు,
మరి వాళ్ళలో ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారని వచ్చారా మీ దగ్గరికి? ఈవెంట్ కి వచ్చిన వాళ్ళలో అంటే ఫస్ట్ టైం అంటే మీరు వెళ్ళకుండా వాళ్ళే వచ్చిన వాళ్ళు వస్తారు కదా, మూవీ చాలా బాగుంది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తారా, మేము ప్రొడ్యూస్ చేస్తాము అలా వస్తారు కదా? లేదండి, అలా అయితే ఇప్పుడు దాకా రాలేదు. అంటే రీసెంట్ గా జరిగింది కాబట్టి మొన్న, అంటే వెరీ తక్కువ టైం, కాకపోతే తక్కువ టైం జరిగింది. కాకపోతే మొన్న అయితే ఒక ఆయన ఇట్లా వచ్చిన ఆయన పిలవడం జరిగింది. పిలిచి ఇట్లా బాగుందమ్మా ట్రైలర్ చూశాను, ఒకసారి మనం మాట్లాడదాం కలుద్దాము అని చెప్పడం జరిగింది. ఏదైనా స్టోరీస్ ఉంటే చూడు ఒకసారి, మనం కూడా ఒకసారి కలుద్దాం అని చెప్పడం జరిగింది. అది అట్లా ఒక మీరు ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ప్రొడ్యూస్ చేస్తారు వీళ్ళు అనేసి? నేను అలా ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. కాకపోతే అయితే మన ప్రయత్నం అయితే మనం చేయాలి. మనం చేసిన వర్క్ ని చూపిస్తున్నాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాము, సపోర్ట్ అడుగుతున్నాము, మేము ఇలా చేయగలం. అంటే ఇప్పుడు నా దగ్గర నా దగ్గర ఉన్నాయి 3 లక్షలే. ఈ 3 లక్షలతో మనం ఏం చేయగలం, ఎలాంటి సినిమా తీయగలం, ఎలాంటి జానర్ ఎలా చేయగలం అనుకొని చేసింది అది. అంటే 3 లక్షలు నా దగ్గర డబ్బులు లేవు. అదే ఆ టైంలో నేను అంతా బాధపడింది, అదే డబ్బులు ఉండుంటే ఇంకా బాగా చేసేవాళ్ళం, ఇంకా బాగా తీసేవాళ్ళం అనే ఫీలింగ్ లో ఉన్నా. అంటే 3 లక్షలతోనే మనం ఇలా తీయగలము అనుకున్నప్పుడు ఇంకా కొంచెం ప్రాపర్ గా మనకి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. మనం ఏం కోట్లు పెట్టమని అట్లా డిమాండ్ చేయము, అడగం కానీ డిమాండ్ కూడా చేయము. మనం ప్రాపర్ గా ఇంత కంటెంట్ ఇంత చేయగలం ఇట్లా లోపల కానీ ఒక 1 CR అనుకోండి, సపోజ్ 1 CR లోపల మనం కూడా ఇప్పుడు 1 CR లో కూడా చేయొచ్చు, 1 crore లో బిలో కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు మామూలుగా నేను విన్నా చాలా మంది కోట్లు, నాకు ఇన్ని కోట్లు ఉంటే చేస్తాను, నేను ఇన్ని కోట్లు అవుతాయి అంటారు. ఈసారి కోట్లే కాదు, కొన్ని చిన్న బడ్జెట్స్ లో కూడా చేయగలం మనం ఖచ్చితంగా. 50 lakhs 80 lakhs 70 lakhs బిలో 1 CR లో కూడా 1 crore లో కూడా చేయొచ్చు సినిమాలు. మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా చేయగలము. నేనైతే ప్రయత్నం అయితే చేస్తున్నా. లోకల్ గా నెల్లూరు నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తున్నా. ఖచ్చితంగా చూద్దాం. నేనైతే ప్రయత్నంలో అయితే ఉన్నా. ఈ మూవీలో సాంగ్స్ ఇంకా ఎవరు పాడారు, ఎవరు మ్యూజిక్ ఇచ్చింది? సాంగ్స్ మ్యూజిక్ వస్తే మనకి రాజ్ కిరణ్ గారు అని, ఆయన ఒక 50 మూవీస్ దాకా చేస్తున్నారు మేడం. ఆయనకి ఫస్ట్ మూవీ వచ్చి నాకు తెలిసి నాకు కరెక్ట్గా క్లారిటీ లేదు కానీ ముగుట్స్ పెళ్ళామ్స్ అని ఒకటి శివాజీ రాజా గారితో మూవీ చేస్తున్నారు. ఫస్ట్ మూవీ అనుకుంటాను నేను అది. దానికి సార్కి నంది అవార్డు వచ్చింది. సార్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. ఆర్ఆర్ కూడా సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా సారే ఇవ్వడం జరిగింది. సార్ అయితే బాగా ఇచ్చారు. అంటే మేమేం చెప్తే మాకు అలా వద్దండి, ఇలా కావాలి, అలానే కావాలన్నప్పుడు సార్ విని, అంటే ఈగోకి పోకుండా, అంటే నువ్వేంద్ర నాకు చెప్పేది, నువ్వు కొత్తవాడిరా నీకు తెలియదు అవన్నీ కాదు, మేము చెప్పింది కొట్టించుకోము కాకుండా చెప్తే నీకు ఇలా కావాలా అన్ని అర్థం చేసుకొని నీట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇవ్వడం బాగా జరిగింది. నెక్స్ట్ సాంగ్స్ కి వస్తే ఇందులో ప్యాడింగ్ సింగర్స్ కూడా ఉన్నారు మనకి, ఆర్టిస్టులు. గీతా మాధురి గారు పాడారు, వేణు గారు పాడారు, నెక్స్ట్ వినాయకరావు గారు అని పాడారు. చాలా బాగా పాడారు. 4 songs ఉన్నాయి, చాలా బాగా వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ సాంగ్స్ కొంచెం బెటర్ గా ఫీల్ అవుతారు. అంటే కొంచెం ఓకే అంటే నేను అంటే మరి అంటే ఇది ఏంటంటే ఇది థ్రిల్లర్ అంటే క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి జోనరు, అంటే స్పెసిఫిక్ గా ఒక దాంట్లోనే చేయాల్సి వస్తుంది అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంటే రొటీన్ టెంప్లెట్ ఇప్పుడు మనకి మసాలా మూవీస్ లో ఉన్నట్టు, లవ్ స్టోరీస్ లో ఉన్నట్టు అలా ఎక్స్పెక్ట్ చేయకూడదని నేను అనుకుంటున్నా. అలా ఉన్నది ఫ్లేవర్, ఇవి సపో కొంచెం వేరేలాగా ఉంటుంది ఇది. సో మేబీ రేపు చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇలా ఉందేంటి, పర్టికులర్ గా ఇలా ఉందేంటి, అలా ఉందని అనిపించచ్చు కొంచెం. అంటే ఈ జోనర్కి ఇలాగే చెయ్యాలి, సో మీకు కొంచెం అలా అనిపించచ్చు. మీ కో డైరెక్టర్ గారే ఒక సాంగ్ దీంట్లో రాశారని విన్నాను, నిజమా? అవునండి, మా కో డైరెక్టర్ గురించి చెప్పాలి బాగా. అసలు మెయిన్ అతను చాలా హార్డ్ వర్కర్. అతను నాకన్నా ఏజ్ లో కొంచెం పెద్ద ఆయన కానీ చాలా మంచి వ్యక్తి, చాలా ఓపిక, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. నాకు షూటింగ్ అప్పుడు కూడా చాలా సపోర్ట్ చేసే వ్యక్తి. నాకు షూటింగ్ అప్పుడు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరు లేరు, ఒక ఏడి జీవన్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు, తర్వాత జీవి ప్రతాప్ ఉండేవాడు. అతను రైటింగ్ కూడా చాలా బాగా రాస్తాడు. అతను డైరెక్టర్. అతను మల్టీ టాలెంటెడ్. పాటలు పాడతాడు, రాస్తాడు.
సరే సీన్స్ రాస్తాడు, డైరెక్షన్ చేస్తాడు, మల్టీ టాలెంటెడ్ అతని వర్క్ అయితే దీంట్లో చాలా వరకు అతనిదే ఉంది, చాలా వరకు సపోర్ట్ ఉంది. కొన్నిసార్లు అయితే సీన్స్ ఆన్ ది స్పాట్ కూడా రాసి చేంజ్ చేసి నువ్వు చేసిన కూడా ఉన్నాయి. చాలా అతని సపోర్ట్ కూడా చాలా ఉంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ లో నెక్స్ట్ మనకి ఈ పోస్ట్ ప్రొడక్షన్ లో జరిగే వర్క్స్ అన్ని ఇప్పుడు అతను చూసుకుంటున్నాడు. మొత్తం అతనే దగ్గర ఉండి మొత్తం చూసుకుంటున్నాడు. అతని చాలా వరకు అతని కీ రోల్ ఉంది. అతను కూడా కోఆర్డినేటర్ది ప్రతాప్. ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు మూవీ? ఇది మేడం ఇది రిలీజ్ వచ్చి మనకి August 30 ఉంది. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను అలా తీసాను, ఇలా బీకాను, అలా తీసాను, అలా పొడిచాను అని చెప్పను. కానీ ఫస్ట్ టైం నాకు వేరే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. వెరీ లో బడ్జెట్తో నేను ఈ సినిమాని తీయడం జరిగింది. బాగానే తీసాను నేను అనుకుంటున్నాను. ఇంకా రేపు మీరు చూసి చెప్పాలి. August 30 వస్తుంది మూవీ. అలాగే ఇది బుక్ మై షోలో కూడా మంది ఉందండి, కావేరి అని ఉంది. మీరు దాంట్లోకి వెళ్ళి కూడా మన మూవీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒకసారి ట్రైలర్ చూడండి, యూట్యూబ్లో ఉంది, శాప్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి చూడండి కావేరి ట్రైలర్ చూడండి. మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్స్ పెట్టండి. అంటే బాగుందా బాగాలేదా అది కూడా చెప్పండి. ఖచ్చితంగా చూసే సినిమాకి రండి, చూడండి. మీకు నేను సూపర్ ఉంది, భలే ఉంది, అలా ఉంది, ఇలా పొడి చేసామని నేను చెప్పను. కానీ మినిమం మీరు సాటిస్ఫై అవుతారు. ఓకే పర్లేదు బాగానే తీసారన్న దానికైతే మీకు వస్తారు ఖచ్చితంగా. ఆ గ్యారంటీ అయితే మేము చెప్పగలను. ఓకే సో August 30 కావేరీ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. బుక్ మై షో యాప్ లో మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అందరూ ఖచ్చితంగా వెళ్ళి మూవీని చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.